ఇది దీన్ని మీరు ఒక రాజకీయ నాయకుడిగా విశ్లేషించండి, ఎందుకు రావట్లేదని. ఒకటి, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డి గారు కూడా తన పరిధి దాటి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడకూడదని వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనకు చాలాసార్లు చెప్పారు. ఇది అంతర్గత వ్యవహారం మీకు ఎట్లా తెలిసింది అని చెప్పారు? అంటే జనరల్గా వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు, పేపర్లలో మాట్లాడారు, టీవీలో కూడా మాట్లాడారు. మేము చెప్తే కూడా ఆయన మారడం లేదని. సో పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఈ భాష కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది, ఇది సరి అయింది కాదు అనేటువంటిది ఓపెన్గానే కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే వారి మాటను నువ్వు గౌరవించకుండా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రతిపక్ష భాషను నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు మీ రెస్క్యూకి వస్తారు? ఒకటి. 2, మీరు మాట్లాడిన అంశంలో నిజాయితీ ఉంటే, అందులో ఇష్యూ ఉంటే డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు నువ్వే రెచ్చిపోతివి 15 ఆగస్టు కల్లా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఏది ఏమైనా ప్రపంచం తలకిందులైనా నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెడుతున్నా, రుణమాఫీ చేసి తీరుతా అని రెచ్చిపోయి చెప్తివి. నువ్వు తప్పు చెప్పి నువ్వు ప్రజల్ని మోసం చేస్తే వాళ్ళు ఎందుకు బలవుతారు? నువ్వు ప్రజలకు మాటిస్తేవి, ప్రపంచంలో కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టివి, దర్గా మీద ఒట్టు పెట్టివి, చర్చ్ మీద ఒట్టు పెట్టివి. నువ్వు మాట తప్పితే కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే ట్రబుల్ షూటర్గా ఉండే మీలాంటి వాళ్ళు కొంతమందిని కోవర్టును తయారు చేశారు కాంగ్రెస్ అనే చర్చ కూడా ఉంది. ఒక్కటి మాత్రం చెప్తాను వెంకటకృష్ణ గారు, ఉన్నారా? ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. దేవుని దయ వల్ల రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఏంటి మళ్ళీ అంటే ఏదైనా ఆ పార్టీల అంతర్గత వ్యవహారమే, అలా దించుకోవద్దు. రాహుల్ గాంధీ దయనో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ ఆయనే 5 ఏళ్ళు ఉంటే మాకు చాలా మేలు. ఎందుకంటే ఏడాది అర్థంలో దీన్ని ఖతం చేసిండు. ఇంకా పూర్తిగా 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటే. అచ్చా, సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాం. ఎందుకంటే మీరు అన్న పాయింట్ దేవుని దయ వల్ల లేకపోతే రాహుల్ గాంధీ దయ వల్ల రేవంత్ రెడ్డి ఉంటే అన్నారు కదా, ఉండాలని కోరుకుంటున్నారు. అదే మీరు కోరుకోండి. కానీ ఒకవేళ ఉండకపోతే మార్చే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి స్టెప్స్ ఎలా ఉంటాయి? ఖాళీ ఉంటాడా, ఊకుంటాడా? ఐ డోంట్ నో. ఇక నేను అనవసరం, నేనే కాదు కదా రేవంత్ ఎలా ఉంటాయి మీకు తెలియదు. కాదే, ఒక దశలో కలిసి నేను జ్యోతిష్యం చెప్తే బాగుండదు. నేను జ్యోతిష్కుని కాదు, ఇంకోటి కాదు. ఎందుకంటే వేగంగా మాట్లాడి నేను కూడా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి నేను మాట్లాడి ఇతర రాజకీయ నాయకుల్లాగా నేను విలువలు తగ్గించుకోదలుచుకోలేదు. దట్ ఈస్ హిస్ చాయిస్. రైట్. తర్వాత బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ రోజు రోజుకి బలపడుతోంది 100% అనే అబ్జర్వేషన్ చాలా గట్టిగా ఉంది. నేను సింపుల్గా చెప్తా, ఒకటి దానికి ఎక్కువ అవసరం లేదు. మొన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు మీద బీజేపీ తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిన్నగాక మొన్న పార్లమెంట్లో ఓటేసింది. ఒకవేళ అది ఇష్యూ ఎందుకు కాదు, ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఈరోజు మైనార్టీల విషయంలో బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. మేము దానికి పూర్తి భిన్నంగా, విరుద్ధంగా, బీజేపీ ఆలోచనల విరుద్ధంగా మాట్లాడడమే కాదు, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినాము. ఒకవేళ మాకు కలిసిపోయే ఉద్దేశం ఉంటే ఆబ్సెంట్ కావచ్చు, కలిసిపోయే ఉద్దేశం ఉంటే మేము బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు. అంత స్పష్టంగా బీజేపీకి మేము దూరంగా ఉన్నాము. ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలియదా, మాకు తెలియదు హరీష్ గారు. ఫ్లోర్ మేనేజ్మెంట్లో పార్టీల ఎగ్జిస్టెన్స్కి, పార్టీల ఇబ్బంది రాకుండా పార్టీలకి బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకుంటాయి పార్టీలు. వీఆర్ వెరీ క్లియర్, బీజేపీకి బీఆర్ఎస్ ఎప్పుడూ దగ్గర కాదు. కాంగ్రెస్కి ఎంత దూరంగా ఉంటుందో బీజేపీకి కూడా అంత దూరంగానే ఉంటాము. మా లక్ష్యం ఒక్కటే, మేము రేపు కేంద్రంలో కీలకంగా ఉండాలి. ఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి అనేది ఆనాడు నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తేవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మేలు జరగాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 23లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు టాప్ 5 అనుకుంటే అందులో ఇదొకటి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని జరిగిన ప్రచారం చాలా కీలక భూమిక పోషించింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోగా బీజేపీకి ఓట్లు వేయండి అని బీఆర్ఎస్ నాయకులే ఓపెన్గా ప్రచారం చేశారనే ప్రచారం జరిగింది. అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఇప్పుడు జరిగిన హైదరాబాద్ లోకల్ బాడీ మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ, రాజ్యాంగబద్ధంగా నడిచే రాజకీయ పార్టీ ఓటు వేయొద్దు అని చెప్పదు. వేస్తే నోటాకి వేయండి అని చెప్తారు కదా, అసలు ఓటే వేయొద్దు అని చెప్పడం నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హిస్టరీ, రైట్? ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ ఓటు వేయనివ్వలేదు అని అంటే బీజేపీకి హెల్ప్ చేయడానికే ఆ నిర్ణయం తీసుకున్నది అనే బీజేపీకి హెల్ప్ కాదు, అది బీజేపీని ఓడించడానికి కాదు. ఎందుకంటే మేము ఓటేస్తే బీజేపీ గెలిచిపోతుంది కదా. మీరు ఓపెన్ గా ఓటు వేయరు కదా.
అసలు ఓపెన్గా వేయము, ఇంటర్నల్గా వేయము, బీజేపీకి దూరంగా ఉండే పార్టీ. మీరు చెప్పిన 3 విషయాలతో నేను ఏకీభవించాను. 3 కూడా టోటలీ సత్యదూరమైనటువంటి విషయాలు. ఇట్స్ జనరల్ ఎలక్షన్స్ లో మీరు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు ఓట్లేమని చెప్పలేదు మీ పార్టీ నాయకులు? మీరంటే మా పార్టీ నాయకులు కానీ అసలు కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా జనరల్ ఎలక్షన్లో కట్టెపట్టుకొని 16 పార్లమెంటు స్థానాలు తిరిగి మాకు ఎంపీలు గెలిపించండి, కేంద్రంలో మేము కొట్లాడతాము, పోరాడతామని చెప్పి శాయశక్తుల కేసీఆర్ గారు చివరి నిమిషం దాకా కృషి చేశారు. మేమందరం కూడా కష్టపడ్డాము. అయితే జరిగింది ఏంది, దేశంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. మోడీ యాంటీ మోడీగా సమాజం విడిపోయి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. సో మోడీని గెలిపించుకోవాలనుకునే వాళ్ళు ఒకవైపు, మోడీ వద్దనుకున్న వాళ్ళు ఒకవైపు వెళ్ళడం, అందులో సమాజం విడిపోయి కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీగా మారింది. ఎందుకంటే మాకేమైంది, రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో కూడా వీళ్ళు అధికారంలో వచ్చి చేయగలిగేది ఏం లేదని ప్రజలు అనుకొని అప్పుడే ఎన్నికలు జరిగి ఓడిపోయిన 2-3 మాసాల్లోనే ఎన్నికలు రావడం వల్ల ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. బట్ పబ్లిక్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు 8+8 = 0 అయింది. పార్లమెంట్లో చూస్తే కేంద్రం నుంచి ₹1 రాష్ట్ర పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్యాకేజీలు వస్తున్నాయి, ఎందుకంటే రీజనల్ పార్టీ స్ట్రాంగ్ ఉంది కనుక. తెలంగాణకు మాత్రం 8 ఎంపీలు గెలిచిన బీజేపీ గుండు సున్నా తప్ప తెచ్చింది అయితే ఏం లేదు. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు గొంతు విప్పి ఆ జాతీయ పార్టీ చక్రంలో వీళ్ళు తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు కదా. రైట్. సో బీజేపీకి మేము సపోర్ట్ చేయడం పార్లమెంట్ ఎన్నికల్లో అనేది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. ఎప్పుడైనా కాంగ్రెస్కు బీజేపీకి సమాన దూరంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దీన్ని ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం, ఫ్యూచర్ తెలిసిపోతుంది. తర్వాత ఈ స్కామ్స్ ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, అది ఈ కార్ రేసింగ్ కావచ్చు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కావచ్చు, తర్వాత మీ హయాంలో ఇరిగేషన్ దానికి సంబంధించి కాళేశ్వరం